గంజాయి ఆగిపోవాలంటే పిఠాపు నియోజకవర్గం ఉందా భయం ఏదంటే వచ్చి ఆడిపోవాలండి ప్రెసిడెంట్కి పోసేల కాళ్ళు అంటే గంజాయి ఇచ్చలు విడిగా అమ్మేస్తారంటే ఈ పెద్దవాళ్ళందరూ ఏం చేస్తున్నట్టు అక్కడ నిద్రపోతున్నారా శాసమానుల మీద సేవ తీడుతున్నారా ఏంటి పాడైపోమని చెప్పింది వాళ్ళే పాడైపోతే హాస్పిటల్ జాయిన్ అవుతాడు వాళ్ళు బాగా కట్టలు పెట్టల మీద పెట్టలు గుంజేయచ్చు వీడు శోషాడానికి పోతాడు వీడు ఆటలు అమ్ముకుని వీడమ్మ బిల్డింగ్ కట్టుకుంటాడు లేకపోతే ఆవిడ ఏదో చేసుకుంటాడు పోయేదల్లా మానవుడే ఎందుకు అరికట్టరు లేదా చెత్తలకే మన పంచాయతీలో ఉన్న ప్రెసిడెంట్ నేను బ్లాక్ వస్తాను ఇతనికి ఈ నా పంచాయతీ జనాలు ఏం చేస్తున్నారు ఏ రోడ్డు బాగుంది ఏ డ్రైనేజీ బాగుంది ఎక్కడ కుళాయి బాగలేదు ఎక్కడ మనిషి పోడేది ఇదంతా చూస్తున్నారా లేదండి భయం ఏదంటే వచ్చి అడిపోవాలండి ప్రెసిడెంట్కి పోసేల కాళ్ళు అంటే నా దెబ్బకే నేను ఇలా అడిగితే కొంత లేని పేషెంట్లు అక్కలేని పేషెంట్లు ఎవరికి కావాలండి సొల్లు కంచ నిండా వండబెట్టండి తింటాం చెప్పుకుంటాం ఏం తగ్గదండి ఎవడ ఎట్టు వచ్చిన రేట్లు ఆడ అమ్ముకున్నాడండి మార్కెట్లోని టమాటాలు ఇవాళ రోడ్డు మీద పారబోసేస్తున్నారు టీవీలో చూపిస్తున్నారు కేజీ 30-40 రూపాయలు అమ్ముతున్నారు మరి అదే పారబోసేస్తా ఉంటే అక్కడికి వెళ్ళి తెచ్చుకుంటున్నారు ఎందుకు ఇస్తారండి ఏండి మధ్య తరగతి వాళ్ళు ఏండి నోట్ల రద్దు కొట్టారు నోట్ల రద్దు కొట్టి తెగబలిచిన కోటేశ్వరుడు ఓడని వచ్చి బ్యాంకులో లైన్లో నుంచున్నాడా ఒక్కడో చూపించ మమ్మల్ని కదా ఏడిపిస్తారు ఇల్లు నోట్ అంతే కదా డబ్బున్నాడు ఒక లైన్లో నుంచున్నాడా ఒక్కడే చూపించండి మచ్చుకి నేను చూస్తాను అటు నుంచోడు వాడికి డబ్బు ఉంది చూపిస్తారు రాజశేఖర రెడ్డి గారు ఎన్టీ రామారావు గారు అంటే ఇష్టం అండి ఎందుకంటే ఆయన మంచి పనులు చేశారు అలాంటి వాళ్ళు కావాలి మాకు క్యాంటీన్లో పెట్టి భోజనం వద్దు తగ్గించాలి ఏంటి చదువు గురించి ఏమంటారు నాకు తెలియదు చదువుకునే పిల్లలకే మంచిగా చెయ్యండి రూటు రవాణా బాగా చెయ్యండి రైతులకి ఏదన్నా చెయ్యండి రైతులు అంటే పాపం కష్టపడి రాత్రి పొగులు కాకుండా మనకి ఎడుతున్నాడు భూమి పెడుతున్నాడు వాడికి అన్ని బాధలే సంవత్సరానికి 12 నెలలు బాధ ఒక్కరోజు సుఖపడ్డావు టెన్షన్ వాడొస్తా టెన్షను ఎండగత్తే టెన్షను దమ్మ అవ్వకపోతే టెన్షను కోతలు అవ్వకపోతే టెన్షను కూలోడు దొరకకపోతే టెన్షను నూరుసిన దాన్ని వెళ్ళకపోతే టెన్షను బతికే టెన్షన్ బతికాడికి మంచి బతికున్నవాడు ఏసీ నీళ్ళు పడుకుంటారు చేసపానుల మీద సముద్రంలోకి ఎలా కాళ్ళకి ఎందుకు కాళ్ళ పైకి బాధపడి నాకు చూపించడం నిజంగా గంజాయి ఆగిపోవాలంటే పిఠాపు నియోజకవర్గం ఉందా ఇక్కడ ప్రెసిడెంట్ ఉంటాడా ప్రెసిడెంట్ కింద నెంబర్లు ఉంటారా వార్డు నెంబర్లో వాళ్ళందరి చేతికి తాళాలు ఇమ్మనండి ఎక్కడికక్కడ లాక్ చేయరా ఏరా ప్రెసిడెంట్ అని ప్రెసిడెంట్ కానీ గిఫ్ట్లో పెట్టుకోనండి ఎమ్మెల్యే ఉండాలి కదా ఎమ్మెల్యే అక్కడ ఎంపీ చేతిలో ఉండాలి కదా ఒకళ్ళు లింక్ అయి ఉండాలి కదా ఎవడ దానాలు ఆడే ఎవడ జేబీలు ఆడే ఎవడ బతుకులు ఆడే పోతారు పెద్దలు కాదు మనకే ముందు ఏదండి డిసిప్లిన్ క్రమశిక్షణ ఏదండి నువ్వు ఇవాళ ఎక్కారు మీరు ఎట్టయితారు భోజనం రేపు ఊడిపోతారు మా భోజనం సంగతి ఏంటప్పుడు ఈ ఆడ ప్రభుత్వం ఆడిష్టం ఈడి ప్రభుత్వం ఈడిష్టం ఎవడి కబడ్డీ ఆడేసుకుంటే ప్రజల పరిస్థితి ఏంటి మేము ప్రజలందరం ఎన్నుకున్నాం కదా మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు చెడ్డ నేను అన్నాం చంద్రబాబు నాయుడు చెడ్డ నేను అన్నాం జగన్ గారు చెడ్డ నేను అన్నాం నాకు మీ చెడ్డలు కాదు నాకు కావాల్సింది మంచి జనాలు మెచ్చుకోవాలండి ఇంట్లో ఫోటో పెట్టుకుని పూజించుకోవాలా పెద్ద పండగ దీపావళి సంక్రాంతి ఇవన్నీ కాదు పూజించుకోవాలి బొద్దులు వేసి వీళ్ళే దేవుళ్ళు మాకు ఇచ్చారు నా ఉద్దేశం మంచి కావాలండి గంజాయి అమ్మేవాడిని నిజంగా ఏంటి దొరకడా వీళ్ళకి దొరకడా బేలు మీద ఎందుకు వచ్చేస్తున్నాడు బేలు ఇవ్వడం పనేటి ఎవరికి బేలు ఎందుకు ఇస్తున్నావు పెట్టి అందులో తాట తీయాలి ఏది తీసినది డబ్బు ఉందమ్మా 50 లక్షలు కట్టే ఇంటికి పో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఎంజాయ్ అయ్యి మంచి అమ్మాయిని తీసుకో మంచి ప్యాకెట్లు తెచ్చుకో తినే మింగే మళ్ళీ ఊరి మీద పడిపో మరి అదే కదా ఎవడండి వీడు తప్పు చేస్తే ఆడు చూడాలా ఆడు తప్పు చేస్తే ఆడు చూడ ఆడు తప్పు చేస్తే ఈడు జేబులోకి వస్తుంది ఈడు తప్పు చేస్తే ఈడు జేబులోకి వస్తుంది ఈ జేబులోంచి ఆడు జేబులోకి వెళ్తుంది మొత్తం దెంగి తినేది పెదల సొమ్మే కదా వీళ్ళు పెదలను చేసినోడు అవడండి మీ పథకాలకు నమస్కారం మీ పథకాలకు శతకోటి నమస్కారాలు పప్పు రేట్లు కిచెన్ రేట్లు తగ్గించండి పెట్రోల్ను లేవులు అమ్మండి కరెంటు బిల్లులు మామూలుగా చేసుకోండి మాకు తేరగా వచ్చేసి తేరగా దొనపోతులో తినేసి పడుకుందామనే ఉద్దేశం మాకు లేదు ప్రభుత్వం ఉన్నదన్నా భయంతోనన్నా మేము బతకాలి భయం ఉండాలి మాకు ఆ భయం మాకు ఉండాలి మేము ప్రజలు ఉన్నారు రేపు తాడదిస్తారన్న భయం పెద్ద నాయకులకు ఉండాలి ఏది ఎక్కడుంది ఆ భయం కావాలి భయం ఏది నేను తప్పు చేశానని చెప్పి కొడితే భయం ఉండాలి బాబాయ్ భయం నా భయం నాకు లేదు లేదు వాళ్ళకి పోతే పోలీసు వాడు వస్తున్నాడండి
అన్ని బాగుంటే వదిలేస్తున్నాడు, బాగపోతే ఒక 500 వేసుకుని దొబ్బేమంటున్నాడు. అంటే నేను లంచ్ వస్తుంటాడు దొంగతనం చేస్తున్నట్టు కదా, వాళ్ళకి జీతాలు లేవా? ఉండాలి. సిట్ ఇందులోని నేను అనేది ఓ పల్లెటూరు తీసుకుందాం. ఒక 6 7 8 నెంబర్లు ఉంటారు. ఓ ప్రెసిడెంట్ ఉంటాడు. ప్రెసిడెంట్ నెంబర్లు చూసి జాడాలా, నెంబర్లు ప్రెసిడెంట్ చూసి జాడాలా. వీళ్ళని అందరినీ గిఫ్ట్ పెట్టుకుని నా పెద్దలు ఏమవుతారో ఇక్కడ ఎమ్మెల్యే గారు దొప్పించుకోవాలా. ఇక్కడ కొడుకు పుట్టినరోజుతో గనక గ్రాండ్లో ఏమన్నా ఈ గ్రాండ్లో నువ్వు నెలకోసారి నీ ఊరు ఏమవుతుంది వెరిఫికేషన్ నెంబరు, నా ఊరు నా పెద్దలు ఏమైనా నెలకోసారి వెరిఫికేషన్ ప్రతి ఇంటికి వెళ్ళాలి, ప్రతి తలుపు తట్టాలి. అన్నా బాగున్నా, నీకు అన్ని బాగున్నాయి అడగాల. మేపుతున్నావు, మా బాధలు ఏం చూడలేదు. నీకు రోడ్డు ఉందా అంటలేదు, నీకు ఏముందా అంటలేదు, ఎలా బతుకుతున్నావు అంటలేదు. ఓట్లు వేసేయండి, వీళ్ళకి మీరు ఉండండి, మేము దెంగి మేము దెంగుతాం. ఓట్లు వేయించే వరకు మేము పనులు చేస్తాం, మీ దగ్గరే ఉంటాం. మీకు పనిచేయరు అండి. రోడ్డు వేయరు, ఎక్కడ కొంటుంటే పోయారు, బీసింగ్ వేయరు. ఏమనంటే జగన్ రెడ్డి బొక్కలో, ఏమనంటే జగన్ రెడ్డి బొక్కలో. ఆడు తెచ్చిన డబ్బులు వడ్డీలు కడుతున్నాం. జగన్ అధికారంలో ఉన్నప్పుడు 14 లక్షల కోట్లు అప్పులు చేశారు. అయినప్పటికీ కూడా మేము సంపద సృష్టించి సూపర్ 6 ఇస్తాం, అభివృద్ధి చేస్తామన్నారు. అవునండి, సూపర్ 6 బాగానే ఉంది. అక్కడ 6 అనే 6 అంకె వేసి సూపర్ 6 అని వదులుతున్నారు దాన్ని. అది బాగుంది. అందులో కొన్ని తీసి అందులో పెడితే ఈ 6 5 వస్తుంది, 5 పోయి 4 వస్తుంది, 4 పోయి 3 వస్తుంది, 3 పోయి 2 వస్తుంది, 2 పోయి 1 వస్తుంది. ఆ 6 వస్తుంది. అక్కడ నెంబర్ మారతలేదు. ఇలాగా పెద్దలు అదేటమ్మా ఆనందాలు ఎద్దలు ఎత్తారట. ఏంటి పింఛన్కి పింఛన్ ఆడ మా బాబు తీసుకున్నాడు, నెలకు 10 రూపాయలు ఇచ్చాడు మా బాబుకి. ఎవడండి ఎవడో అంటే జగన్ గారు అప్పులు చేశాడు. మరి జగన్ అప్పులు చేశాడు కానీ 14 లక్షల కోట్లు మేము అప్పులు చేయము, మేము వస్తే సంక్షేమం ఇస్తాం, సంపద సృష్టిస్తాం అన్న కూటమి ప్రభుత్వం ఇవాళ 7 నెలలు తిరగకముందే 1 లక్ష కోట్లు అప్పులు చేసింది. ఎందుకు చేసింది అంటారు? ఏంటి ఇప్పుడు ఓట్ల అలసలోకి వచ్చినాడు, పొలాలు పెట్టారు, చారాలు పోయించారు, బ్యాందీలు ఇచ్చారు, పక్కలు వేసారు, దొప్పలు దులిపారు. ఈ డబ్బు అంతా తీయాలి కదా, వాళ్ళ ఖజానా పోద్ది. అప్పు తెచ్చిన సొమ్మ అక్కడ పోద్ది, ఇలా పాలన్నాలు వీళ్ళకి పోద్ది. రేపు ఎవడో వస్తాడు ఇంకో మొగుడు, వాళ్ళు ఆగుతాడు. అంటే నువ్వు చేసిన తప్పులు తవ్వుతూ ఉంటాను, నా 5 ఏళ్ళ పని ఇదే. ఎవరంటే మా నాన్న తాగేసి మా కంపెనీ నిధిలో పెట్టాడండి, అదంతా కూర్చున్నట్టాడు ఈ కొడుకు. ఎవడో కొడుకు నేను, మా నాన్న అక్కడ ఇంటికి ఉన్నాడు. మా నాన్న చేసిన గుడిచెట్టు పనులన్నీ నేను తీరుతున్నా అంటాను. మా నేను చేసిన మంచి పని ఏది? జనాలు అది అడుగుతూ లేదు, నువ్వు పెట్టుకో, మాకు ఏం చేస్తున్నావు. జగన్ కూడా పక్కనట్టే, జగన్ కూడా అయిపోయింది. యజమాని మంచోడైతే ఫ్యామిలీ మంచిగా ఉంటుంది. యజమాని తాగిపోతూ జోలాయ్ ప్యాకట కొబ్బరి గడ అనుకో, ఇంట్లో కొడుకులు కూడా అదే అవుతారు. నాన్న మంచోడైతే కుటుంబం మంచిది అవుతుంది. పరిపాలించే నాయకుడు మంచోడైతే మనుషులు మంచోడు అవుతారు. అదే బెయిల్ లేకుండా చేయండి. ముందు మర్డర్ చేసినప్పుడు బెయిల్ లేదు, రేపు చేసినప్పుడు బెయిల్ లేదు, గంజా తాగినప్పుడు బెయిల్ లేదు. తోసేమనండి వారికే బౌన్ సంచులు మూటలు కట్టేసి ఆ ధవళేశ్వరం ప్రాజెక్టులో బరేమనండి బత్తలు కట్టేసి భయం ఉండాలా, భయం ఉండాలి. నరికేలా అక్కడికి తీసేలా. అప్పుడు మీ మీడియా ఎందుకు, ఈ పెద్దలు ఎందుకు, ఎవరింకో ఆడ వెళ్ళిపోతా బతికంటాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.